వివాహేతర సంబంధం ఒక వివాహిత ఆత్మహత్యకు కారణమైంది. ఆమెతో పరిచయం ఉన్నటువంటి యువకుడు కూడాను బలమరణానికి కారణమైంది. ఈ ఘటన ఎచ్చెర్ల మండలం చిన్నకుర్మనాయుడుపేటలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్ర తనకెవరైతే మంగమ్మతో పరిచయం ఉన్న లోకేష్ మాత్రం ఫోన్ చేసి తనకి సమీపంలో తోటకు రమ్మని చెప్పడం, ఆయన పదే పచ్చాలు ఫోన్ చేయడంతో విసిగి వేసిన మంగమ్మ మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుండిపోవడంతో ఆ తోటలో లోకేష్ ఉరేసుకొని చనిపోయాడు. ఈ విషయం తెలిసినటువంటి మంగమ్మ సైతం తెల్లవారు 7:30 గంటలకి ఇంట్లో ఫ్యాన్తో ఉరేసుకుని చనిపోవడం జరిగింది. ఈ రెండు ఘటనలకి సంబంధించినటువంటి ఎటువంటి అసలు కారణాలు ఏంటనే విషయం మనకి హెచ్ఆర్ల ఎస్సీ సందీప్ నాయుడు తెలుసుకుందాం. చూస్తే కనుక అసలు ఈ రెండు బలవన్మరణాలకి ప్రధాన కారణం ఏంటి భావిస్తుంది? ప్రధాన కారణము అంటే వాళ్ళ మధ్యన వివాహేతర సంబంధం వల్ల ఈ కొయ్యాను లోకేష్ అనే వ్యక్తి ముందు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈ మంగమ్మ కూడా చనిపోయింది. దర్యాప్తు చేస్తున్నాం దాని విషయంలో. చూస్తే ప్రస్తుతం ఏదైతే మంగమ్మ లోకేష్ అదే ఊర్లో నివాసం ఉంటున్నారో, లోకేష్కి ఎవరు తల్లిదండ్రులు ఉన్నారో, ఎవరి సంరక్షణలో ఆయన పేరు? లోకేష్ గారు వాళ్ళ అమ్మగారు 15 సంవత్సరాల కింద చనిపోతే వాళ్ళ నాన్నగారు వాళ్ళది అవుతున్నారు. ఆ లోకేష్ అనే వ్యక్తి అమ్మమ్మ దగ్గర ఉండి పెరిగేవాడు. మంగమ్మ కూడా ఆ ఊరికి సంబంధించిన జీరు రమణ అని ఆవిడని చేసుకొని అక్కడే ఉంటున్నారు, నివాసం ఉంటున్నారు. వాళ్ళకి సంబంధించిన పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? ఈ విషయం తెలిసిన తర్వాత అసలు ఏ కారణం చేత మంగమ్మ చనిపోవాల్సిన పరిస్థితి? మంగమ్మ చనిపోవడానికి దర్యాప్తు చేస్తున్నామండి. వాళ్ళ మంగమ్మకి సంబంధించిన 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా మన పాత కుర్మనాయుడుపేటలోనే ఉంటున్నారు. వాళ్ళ నాన్న వాళ్ళు కలిసి ఉంటున్నారు. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే వివాహేతర సంబంధమే ఈ రెండు బలవన్మరణాలకి ప్రధాన కారణమని దర్యాప్తులో తేలడం జరిగింది. ఈ విషయంపై ఇంకా లోతైన దర్యాప్తు చేస్తుంది. ఎందుకంటే రమణ మంగమ్మ ఇద్దరికి కూడా 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. 2 పిల్లలు ఉన్నారు. కొడుకు మాత్రం ఈరోజు కాకినాడలో తన తాతగారి ఇంటి దగ్గర చదువుకుంటుండగా కూతురుతో పాటు ఒక చిన్న కుటుంబం, వ్యవసాయ ఆధారిత కుటుంబం అయినప్పటికీ కూడాను చిన్న చిన్నగా పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటున్న రమణకి మాత్రం ఈరోజు ఆ ఇంటి దగ్గర ఆ భార్య చేసినటువంటి ఈ ఉదంతం ఆ పిల్లల తల్లిదండ్రులు లేకుండా చేసింది. తాతయ్యకి అండగా నిలవలసినటువంటి లోకేష్ ఈరోజు తాపీ పని చేసుకుంటూ తాతయ్యను పోషించుకునే క్రమంలో ఆయన మాత్రం వివాహేతర సంబంధం మంగంతో పెట్టుకోవడం, ఈ పరిణామాలన్నీ కూడాను 2 కుటుంబాల్లో విషాదచయంలో అనుకూలంగా చేసే ఈ 2 కేసులను కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కాకపోతే ప్రాథమిక దర్యాప్తులో మాత్రం వివాహేతర సంబంధమే. చిన్న కుర్మనాయుడుపేటలో పెద్ద కుర్మనాయుడుపేటలో ఉంటున్నటువంటి లోకేష్కును మంగమ్మకున్న పరిచయం కాస్త ఈరోజు ఈ బలవన్మరణాలకు ప్రధాన కారణమని మాత్రం ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు నిర్ధారించారు. ఇంకా వారి తాలూకా పెద్దలు మాత్రం ఈరోజు విచారణ చేపట్టి అసలు వీరి మధ్యన పరిచయం ఎక్కడ ఏర్పడింది, హైతనగర్లో ఉండాల్సిన లోకేష్ పెద్ద కుర్మనాయుడుపేటలో ఎలా ఉన్నాడో ఆ తాతకి అండగా ఉంటూనే ఇలాంటి ఆకృత్యానికి పాల్పడిన నేపథ్యం మాత్రం వివాహేతర సంబంధం 2 ఆత్మహత్యలకు కారణమైనటువంటి ఈ ఉదంతం మాత్రం ఎచ్చెర్ల మండలంలో ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేసింది. రాత్రి 10:30 లోకేష్ చనిపోగా ఆ విషయం తెలిసినటువంటి మంగమ్మ మాత్రం తన విషయం ఎక్కడ బయటికి తెలుస్తుందని ఒక మదనపాటుతో మాత్రం 7:30 గంటలకి ఇంట్లో ఊరిపోసుకోవడంతో 2 మృతికి సంబంధించిన ఆ ఊర్లో 2 ఫ్యామిలీలకు కూడా ఇంటి అంటే దిక్కులేనటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసి అసలు కారణాలు ఏంటనే విషయాన్ని మాత్రం పోలీసులు బాహ్య ప్రపంచాన్ని చెప్పే పరిస్థితి ఉంది. కేవలం ఏదైతే వివాహేతర సంబంధమే ఈ 2 కుటుంబాల్లో విషాదచయంలో అనుకోవడానికి ప్రధాన కారణమైనలో ఎటువంటి అతిశయక్తులు. హెచ్ఎల్ పోలీస్ స్టేషన్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.